నగరంలో సాయంత్రం కురిసిన వర్షానికి రోడ్లపై నిలిచిన నీళ్లను క్లియర్ చేశారు హైడ్రా జీహెచ్ఎంసీ సిబ్బంది. నాలాల్లో పూడిక తీయడంతో వర్షపు నీళ్లు సాఫీగా వెళ్లాయి. ట్రాఫిక్ ను కూడా పంపిస్తున్నారు అధికారులు. వర్షానంతర పరిస్థితులపై అమీర్పేట నుంచి మరింత సమాచారం శ్రీశైలం అందిస్తారు. కుండపోత వర్షంతో హైదరాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి చాలా ప్రాంతాలన్నీ కూడా వర్షం నీటితో నిండిపోయిన పరిస్థితి మనకు కనిపించింది. అయితే హైదరాబాద్లో ఒక్కసారిగా ఉదయం సమయంలో భారీగా ఎండలు ఉండడం, సాయంత్రం ఒక్కసారిగా కుండపోత వర్షం కురిసింది. దీంతో చాలా ప్రాంతాల్లో వర్షపాతం అనేది భారీగా నమోదైంది. ఒకసారి మనం హైదరాబాద్లోని ముషీరాబాద్ ప్రాంతంలో, అదేవిధంగా షేర్లింగంపల్లి, మారేడుపల్లి, అదేవిధంగా హిమాయత్ నగర్, ఖైరతాబాద్, అదేవిధంగా బాల్నగర్, అమీర్పేట్, షేక్పేట్, ముషీరాబాద్, హిమాయత్ నగర్, బాల్నగర్ ప్రాంతాల్లో భారీగా వర్షపాతం అయితే నమోదైంది. రామచంద్రాపురంలో కూడా వర్షపాతం ఎక్కువగానే నమోదైంది. ముషీరాబాద్ ప్రాంతంలో దాదాపు 18.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తాళ్లబస్సి అనేటువంటి ప్రాంతంలో. అదేవిధంగా ముషీరాబాద్ పరిధిలోనే ఎంసీహెచ్ కాలనీలో 17 సెంటీమీటర్లు, బోలక్పూర్లో 15 సెంటీమీటర్లు, ముషీరాబాద్లోనే చిలకలగూడ ప్రాంతంలో 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతే సికింద్రాబాద్లోని మోండా మార్కెట్ ప్రాంతంలో 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టుగా మనకు తెలుస్తుంది. అదేవిధంగా షేర్లింగంపల్లిలో 14 సెంటీమీటర్లు, మారేడుపల్లిలో కూడా 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ముషీరాబాద్లో 13 సెంటీమీటర్ల వర్షపాతం బన్సిలాల్పేట అనే ప్రాంతంలో నమోదైంది. దాంతోపాటు మారేడుపల్లిలో 13 సెంటీమీటర్లు నమోదైంది. హిమాయత్ నగర్లో 12 సెంటీమీటర్లు, ఖైరతాబాద్లోని సెస్ ప్రాంతంలో 12 సెంటీమీటర్లు, షేర్లింగంపల్లిలోని గొచ్చిబౌలి ప్రాంతంలో 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతే మిగిలిన బాల్నగర్, అమీర్పేట్, షేక్పేట్ ఈ ప్రాంతాల్లో 11-10 సెంటీమీటర్ల వర్షపాతం అనేది నమోదైంది. అయితే సాయంత్రం ఒక్కసారిగా కురిసినటువంటి వర్షంతో చాలా చోట్ల ట్రాఫిక్ అనేది ఇబ్బంది తలెత్తింది. అయితే ఇటీవల తీసుకున్నటువంటి కొన్ని కట్టడి చర్యల కారణంగా కొంత వాటర్ లాగింగ్ పాయింట్స్ దగ్గర వాటర్ అనేది ఎక్కువగా నిలవడం లేదు. ఎందుకంటే గతంలో కురిసినటువంటి వర్షాలతో ఎక్కడికక్కడ వాటర్ లాగింగ్ పాయింట్స్ దగ్గర వర్షపు నీరు నిలిచిపోవడంతో హైడ్రా కానీ, జిహెచ్ఎంసీ కానీ, ఇతర అన్ని అధికారులందరూ కూడా కలిసి కొన్ని చర్యలు తీసుకున్నారు. ప్రధానంగా నాలల్లో ఉన్నటువంటి డ్రైనేజ్ని అంతా కూడా క్లీన్ చేయడంతో ఇప్పుడు ఇటీవల కురిసినటువంటి వర్షాలతోనే గత కొద్ది రోజులుగా ఎక్కడ కూడా వాటర్ లాగింగ్ పాయింట్స్ దగ్గర వాటర్ అనేది నిలవడం లేదు. ఎక్కడికక్కడ వాటర్ అనేది వెళ్ళిపోతుంది. దీంతో సాధారణంగా గతంలో మనకు అమీర్పేటలో ఉన్నటువంటి మైత్రివనం దగ్గర పరిస్థితి చాలా ఘోరంగా ఉండేది. మనం ప్రజెంట్ అక్కడే ఉన్నాం. ఎక్కడికక్కడ వాటర్ అంతా కూడా నిలిచిపోయి వాహనాలకు రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడేది. వాహనాలు మునిగిపోయినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూసాం. ఏకంగా కార్లన్నీ కూడా ఈ వాటర్ నీటిలోనే తేలినటువంటి సిచ్యువేషన్ మనం కనిపించింది. కానీ ప్రజెంట్ అయితే ఎంత వర్షం కురిసినప్పటికీ కూడా వాటర్ అనేది ఆగకుండా వెళ్ళిపోతుంది. ఇక్కడే కాదు, చాలా చోట్ల హైదరాబాద్ చాలా ప్రాంతాల్లో కూడా వర్షం నీరు అనేది నిలవకుండా హైడ్రా కానీ, జిహెచ్ఎంసీ కానీ చాలా సంస్థలు చర్యలు తీసుకున్న నేపథ్యంలో అవన్నీ కూడా రిజల్ట్ ఇస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఎక్కడ కూడా వాటర్ అనేది ఆగడం లేదు. దీంతో ట్రాఫిక్ కూడా ఎక్కువగా ఇబ్బంది తలెత్తడం. ఈరోజు సాయంత్రం కురిసినటువంటి వర్షానికి కొన్ని చోట్ల అంటే బషీర్బాగ్ కానీ, అదేవిధంగా ఖైరతాబాద్ కానీ, పంజగుట్ట ప్రాంతాల్లో కొంతమేర ఇబ్బంది తలెత్తింది. అమీర్పేటలో కూడా కొంత ట్రాఫిక్ ఆగినప్పటికీ కూడా వర్షం ఆగిపోయిన మరుక్షణం నుంచి ట్రాఫిక్ అంతా కూడా పూర్తిగా క్లియర్ అయిపోయిన సిచ్యువేషన్ ఉంది. హైదరాబాద్లో చాలా చోట్ల కూడా ఇదే పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా అంటే వర్షం కురిసినప్పుడు ఎక్కువగా ఇబ్బంది అనేది తలెత్తుండే గతంలో, కానీ ఇప్పుడు అంతగా ఇబ్బంది తలెత్తడం లేదు. వాటర్ లాగింగ్ పాయింట్స్ దగ్గర అయితే ఇబ్బంది లేకుండా అధికారులు తీసుకున్నటువంటి చర్యలు సత్ఫలితాలు సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ట్రాఫిక్ కూడా ఎక్కడ కూడా అంతగా ఇబ్బంది తలెత్తడం లేదు. మనకు ఈరోజు సాయంత్రం కురిసినటువంటి వర్షానికి కూడా వర్షం కురిసిన సమయంలోనే ట్రాఫిక్ ఆగింది తప్ప ఎక్కడ కూడా అంతగా ఇబ్బంది అయితే తలెత్తడం లేదు. ఒకవేళ ట్రాఫిక్ ఆగినా కూడా, లేకపోతే వాటర్ కొద్దిగా నిలిచినా కూడా వాటన్ని ఎప్పటికప్పుడు కూడా హైడ్రా కానీ, జిహెచ్ఎంసీ సిబ్బంది కానీ ఎప్పటికప్పటికి క్లియర్ చేస్తున్నారు. దాంతోపాటు ఆ ట్రాఫిక్ను కూడా ట్రాఫిక్ పోలీసులు కానీ, సివిల్ పోలీసులు కానీ దగ్గరుండి ఎక్కడైనా ఆగినా కూడా వాటన్నిటిని కూడా క్లియర్ చేసేటువంటి పని చేశారు. ఒకవేళ ఎక్కడైనా వాటర్ నిలిచి ఆ రూట్లో వెళ్ళేటువంటి అవకాశం లేకపోతే ట్రాఫిక్ డైవర్ట్ చేసి మరీ పంపించినటువంటి సిచ్యువేషన్స్ ఈరోజు కూడా కనిపించాయి. అయితే వర్షం కురిసినప్పుడు గతంలో ఏర్పడినటువంటి ఇబ్బందుల దృష్ట్యా అధికారులందరూ కూడా తీసుకున్నటువంటి చర్యల నేపథ్యంలో అవన్నీ కూడా రిజల్ట్ ఇచ్చి ఎక్కడ కూడా వాటర్ లాగింగ్ దగ్గర కూడా వాటర్ అనేది ఆగడం లేదు. అదేవిధంగా ట్రాఫిక్ సంబంధించి కూడా
ముందస్తుగానే అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పలానా ప్రాంతంలో వర్షం ఉంది, వాటర్ ఆగేటువంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి ఆ సైడ్గా వెళ్ళొద్దు, అవసరమైతే తప్ప బయటకు రావద్దు, పలానా టైం నుంచి వర్షం కురుస్తున్నట్టు ముందస్తు హెచ్చరికలు కూడా ఇస్తున్న నేపథ్యంలో ఎక్కడ కూడా ట్రాఫిక్ సంబంధించి కానీ వాటర్ లాగింగ్ సంబంధించి కానీ ఎక్కడ కూడా ఇబ్బందులు అనేవి తలెత్తకుండా అధికారులు తీసుకున్న చర్యలు అయితే రిజల్ట్ కనిపిస్తున్నాయి. మనకి ఈరోజు కూడా అదే కనిపించింది. కెమెరామెన్ ప్రవీణ్తో శ్రీశైలం, V6 న్యూస్, హైదరాబాద్.